అని చెప్తారన్నమాట. గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం. ఎలాగా? ఇప్పుడు మీకు హార్ట్ వీక్గా ఉంది, హార్ట్ బీట్ తగ్గిపోయింది, లేదా పంపింగ్ సరిగా లేదు. ఇప్పుడు అందరికీ వచ్చిన తర్వాత పోస్ట్ కరోనా అందరికీ ఏంటంటే కోవిడ్ చాలామందికి ఏ కారణాలైనా అప్పుడున్న ఎఫెక్ట్ వల్ల, మెడికేషన్ వల్ల, లైట్గా అటాక్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే హార్ట్ మీద చాలా ప్రభావం ఉంది. ఇప్పుడు అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కోవిడ్ తర్వాత. అందరికీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ పంపింగ్ సరిగా లేదండి. అది 20% 30% ఉంది, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఏంటంటే అది ఇంకా తగ్గదు, సర్జరీ కూడా ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ఉన్నాయి దాంట్లో. లేదా కొంతమందికి బ్లాక్స్ వచ్చి స్టంట్లు వేస్తున్నారు ఎక్కువగాని. కానీ ఎక్కువ ప్రాస్తాతం ఏంటంటే ఈ హార్ట్ పంపింగ్ సరిగా లేకపోవడం, హార్ట్ బీట్ సరిగా లేకపోవడం, హార్ట్ వీక్ అనమాట, లేదా హార్ట్ ఎన్లార్జ్మెంట్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి సొల్యూషన్ లేక అదేంటంటే ఏదో మందులు ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పి చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర మేము ఫేస్ చేస్తున్న కేసులు మా ఓపీలో ఎక్కువ మంది ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నారు. లేకపోతే మెడిసిన్ ఇంకా ఏం లేదన్నారని చేయాలని. ఏంటంటే తెల్లమద్ది బెరడు అంటే చెట్టు సహజంగా లావుగా ఉండాలంట. ఎంత లావు ఉంటే అంత దాని పై బెరడు అంత దళసరి ఉంటుంది. ఎంత దళసరిగా ఉంటే అందులో అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆల్కలైడ్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకు ఎంత దళసరిగా ఉంటే అంత బాగా పనిచేస్తుంది మొక్క. అందుకని ఆ దళసరిగా ఉన్న చెక్కని తెచ్చి ఎండబెట్టి పొడి చేసి 50 గ్రాములు అర్జున పొడి, 50 గ్రాములు పడికి వెళ్ళాం. సింపుల్ లాజిక్, ఏం లేదు, పెద్ద ఫార్ములా ఏం లేదు. కానీ చెక్క మంచిది, ఎంత మంచిది సంపాదించుకుంటే మీకు అంత బాగా వేసిన నెక్స్ట్ డే నుంచే పనిచేస్తాం, అంత ఫాస్ట్గా పనిచేస్తాం. ఆ బెరడు పొడి 50 గ్రాములు పడి వెళ్ళం పొడి కలిపి రోజు పొద్దున్నే యాక్చువల్గా అయితే పాలతో వేసుకోవాలి. అర చెంచా పొడి, ఒక కప్పు పాలులో బెల్లం వేసుకుని తాగేసాం. రోజు ఒక అర చెంచా పొడి, అరకప్పు పాలలో కలుపుకొని రోజు తాగాలనుకోండి, ఒక 20 డేస్ తర్వాత నుంచి మీకు హార్ట్ పంపింగ్ పెరిగిపోతుంది, హార్ట్ బీటు పెరిగిపోతుంది, హార్ట్ చక్కగా సక్రమంగా పంపింగ్ చేసుకుంటాం. మీరు మామూలుగా మీరు ఈసీజీ కూడా టెస్ట్ చేస్తే రిపోర్ట్లు తెలిసిపోతుంది, పంపింగ్ ఎంత ఉందో చెప్పేస్తారు అన్నమాట. అలా ఏంటంటే ఆ హార్ట్ గుండెకి బలాన్ని చేకూర్చడం, గుండె పనితనాన్ని పెంచడంలో దీని మించింది లేదు ఆయుర్వేదంలో. అసలు చరకుడు సుశీల లాంటి వాళ్ళు, వాగ్భటుడు, సిద్ధనాగ లాంటి ఋషులు, ఆయుర్వేద పండితులు, మహర్షులు ఆ అర్జున గురించి అంత అద్భుతంగా రాశారు. అంత అద్భుతమైన ఫార్ములా ఉన్నాయి. అర్జున అధిపతి, అర్జున అరిష్ట, ఇలా అర్జున తెల్లమద్దితో చాలా ఫార్ములాలు ఉన్నాయి శాస్త్రీయంగా. సో ఇప్పుడు అందరూ ఆయుర్వేద డాక్టర్ రాస్తారు, అవి బాగా పనిచేస్తాయి. అసలు గుండె వీక్కి ఆయుర్వేదంలో పనిచేసినంతగా నేను ఏ వైద్యంలోనే అంత ఫాస్ట్ రిలీఫ్ ఉండదని నా నమ్మకం. అంటే ఉండొచ్చు, కానీ నేను చూసిన దాంట్లో అసలు ఆయుర్వేదంలో గుండె జబ్బుకి అద్భుతమైన మందులు ఉన్నాయి. అందులో అర్జున తిరిగిలేదు అనమాట. అలా ఏంటంటే అలా మనం అర్జున పౌడర్ని మనం సేకరించడానికి చేసుకోగలిగితే అద్భుతంగా చేస్తే, లేదా అంత మంచిది ఎవరిని అందిస్తే అది తీసుకుని వాడుకోవచ్చు అనమాట. ఇంకొకటి, మీరు ఇదే అర్జున పొడిని టీ పొడిలో కలిపేసుకుని, ఇదే టీ, ఇదే బ్రాండ్ అయితే అండి, తాజా వాడతారా, తీరు వాడతారా, రెడ్ ఏ ఉన్నాయి బ్రాండ్లు, ఏ టీ పొడి వాడుతున్నా ఆ టీ పొడి 100 గ్రాముల టీ పొడిలో 20 గ్రాములు ఈ పొడి కలిపేసుకొని మీరు టీ పెట్టేసుకోండి. అందరికీ హార్ట్ ప్రివెంటివ్ ప్రొటెక్షన్ అనమాట. హార్ట్కి గుండె జబ్బులు రావు. అర్జున టీ అని పూర్వం ఉండేది మన ఫార్ములా, ఉట్టి అర్జునతో టీ కాసుకుని తాగేవారు, అయితే గుండె జబ్బులు వచ్చేవారు.